గ్రంథము 18వ కీర్తన 32, 33. నాకు బలము ధరింపజేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమును నడిపించువాడు ఆయనే. హల్లెలూయా. సో ఇంకొక మార్గం ఉంది, యథార్థమైనటువంటి మార్గము. ఆ మార్గంలో ఎవరు నడిపిస్తాడంట? దేవుడు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. హల్లెలూయా. యెహోవా మార్గం ఏంటది? యథార్థమైన మార్గం. మనల్ని కూడా ఏ మార్గంలో నడిపిస్తాడు? యథార్థమైనటువంటి మార్గంలో నడిపిస్తాడు. ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో, ప్రభువా దేవా నీవు నన్ను కూడా నీ మార్గంలో నడిపించు అని అంటే, ఆయన తప్పకుండా యథార్థమైన మార్గంలో నడిపిస్తాడు ఆయన. అయితే యథార్థమైన మార్గంలో నడిపిస్తే మనకేంటి లాభం అని అంటే, చూడండి 32, 33 వచనాలు చదివారా? నాకు బలమును ధరింపజేయవాడు ఆయనే, నన్ను యథార్థమైన మార్గంలో నడిపించువాడు ఆయనే. సో అలా చేసినందువలన ఏం చేస్తారంట? యథార్థమైనటువంటి మార్గంలో నడిపిస్తే మనకు ఏ విధమైనటువంటి బలం వస్తుందంట? ఆయన జింక కాళ్ళ వలె నా కాళ్ళను చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత బలం వస్తుంది దేవుని యొక్క యథార్థమైన మార్గంలో నడిపిస్తే. జింకలాగా కొండల మీద పరిగెత్తుతాం. అప్పుడు ఎవరు కూడా నా కాళ్ళు, నా ముడుకులు నొప్పి, నా కాళ్ళు నొప్పి, నా నడుము నొప్పి అని అనరు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే జింకలాగా పరిగెత్తుతారు వాళ్ళు. ఒకవేళ ఆ విధమైన నొప్పులు ఉన్నవాళ్ళు ఏ విధమైనటువంటి యథార్థత లేదో గుర్తించుకోవాలి. ఏ విషయంలో యథార్థమైన మార్గంలో మనం నడవలేదో గుర్తించుకోవాలని దేవుని వాక్యం ఈ దినము సెలవిస్తూ ఉంది. హల్లెలూయా.